ఇక మన బండి అయితే ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అయితే వచ్చింది. 10,000 కిలోమీటర్లు అయింది. 10,400 తక్కువ ఉంది. అయినా కూడా ముందే ఇక మనమైతే కియా సర్వీసింగ్ సెంటర్కి వచ్చేసినాం. కియా సర్వీస్ సెంటర్ దగ్గర వస్తే బండ్లు చూస్తే అయితే బండ్లు మానేసుకున్నాయి. బండి దిగి అయితే అడిగిన ఎన్ని బండ్లు ఉన్నాయంటే 6 బండ్లు ఉన్నాయి అన్నాడు. లోపల 3 బయట 3 బండ్లు ఉన్నాయి. ఇక ఎప్పుడన్నా వస్తే మాత్రం సాటర్డే రోజు ఇక్కడికి రావద్దు. సాటర్డే థర్స్డే రోజు రావద్దు, ఎందుకంటే ఫుల్ బిజీ ఉంటుంది. తెల్లగా వచ్చేసిన నేను, ఎందుకంటే రంజాన్లో నాకు టైం లేదు, డ్యూటీ ఎక్కువ ఉంది కాబట్టి నైట్లో వచ్చేసిన. ఇక్కడ వచ్చినందుకు అయితే మస్తు లేట్ అయిపోయింది. 8 బండ్లు అంటే దగ్గర 3-4 గంటల టైం అయితే పట్టేటట్టు ఉంది. అంతసేపు ఏం చేద్దామని లోపలికి అయితే వచ్చి కూర్చున్నా, టైం పాస్ చేసుకుంటా. ఇక బోర్ అయితే వస్తుంది, కూర్చుండి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక తలబాద్లో పని అయితే ఎట్లా ఉందైతే మీరైతే చూస్తారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఆలోచించుకొని రండి, ఎందుకంటే చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ చాలా కష్టం ఉంటుంది తలబాద్లో పని చేయడం. ఈజీ అయితే కాదు. టైం ఉండదు, తిందేమంటే తిండి ఉండదు, రెస్ట్ ఉండదు, ఒక్కరోజు లీవ్ ఉండదు. లీవ్ తీసుకుంటే లీవ్ ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. ఎందుకంటే ఇది మనకు సాలరీ సిస్టమ్ లేదు. ఇందులో సాలరీ సిస్టమ్ కాదు, ఫర్ ఆర్డర్ 12 రియాల్ ఇట్లా ఇస్తాడు. ఇంకా బండి అయితే రెడీ కాలేదు. ఇక డ్యూటీ టైం అయితే దగ్గర పడింది. బండి టైం ఇంకా రెడీ అయితే కాలి. 11 గంటల లోపు ఇస్తున్నాడు. 11 దాటేటట్టు ఉంది. ఇంకా బండి అయితే రెడీ కాలి. ఏం చేయాలో అర్థం కాలి. ఇక కూర్చుండి బోర్ వస్తుంది. బయటికి వెళ్ళి చూద్దాం ఒకసారి మన బండి లైన్ మీదకి వచ్చిందా రాలేదని చూసేస్తాం. ఇక ఫైనలీ అయితే ఇక మన నెంబర్ అయితే వచ్చేసింది. ఇక ఎంత టైం పడుతుందో చూద్దాం. అర్ధగంట అయితే టైం ఖచ్చితంగా పడుతుంది. అర్ధగంట లోపు అయితే రెడీ అయితే కాదు. ఇక నేనైతే నడిపే బండి ఇది కియా పికాండో. ఇది ఇండియాలో లాంచ్ అయిందో లేదో తెలియదు. కియా బండ్లు అయితే ఇండియాలో ఈ మధ్యలో కనిపిస్తున్నాయి. ఈ కియాలో ఇండియాలో ఉంటే ఈ ఫ్యామిలీకి బాగుంటుంది బండి. ఇక జాకులు అయితే పెట్టేసిండు. జాకులు పెట్టి పైకి అయితే లేపుతుండు. బండి అయితే పైకి లేపుతుండు. ఇక ఈ పైకి లేపిన తర్వాత చూద్దాం ఇక ఏమేమి ఖర్చు అయిందో, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. నా డౌట్కి అయితే ఒక టైర్ అయితే పోయింది. రైట్ సైడ్ టైర్ ఖరాబ్ ఉంది. చూడు వాడు ఎంత ఆరాంతో చేస్తున్నాడు పని. ఒకవేళ పనుకు ఖత్తర్కి వచ్చేవాళ్ళు ఉంటే, గల్ఫ్ ఎక్కడైనా కూడా వచ్చేవాళ్ళు ఉంటే ఇట్లా కంపెనీలోకి వెళ్ళండి. కంపెనీలో మంచి ఫ్రీడమ్, అంటే ఇంటర్నేషనల్ కంపెనీలో బాగుంటాయి కానీ కొన్ని కంపెనీలో మాత్రం రెస్ట్ అనేది అస్సలే ఉండదు. చేసి చావాలా డ్యూటీ. ఇటువంటి తలాబాద్ కంపెనీ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఉంటాయి చూడు, రావద్దు. నాకు తెలిసి మాత్రం ఇటువంటి కంపెనీలకు రావద్దు. ఎందుకంటే మనకు సాలరీ అయితే ఉండదు, ఫర్ ఆర్డర్ ఉంటుంది. మనం ఆర్డర్ చక్కర్లో ఉరుకుతాం, టైం చూసుకోము, తిండి ఉండదు, రెస్ట్ ఉండదు, ఏముండదు. ఇక ఇందులో పని అయితే చేసుకుంటే బాగానే ఉంటుంది. పని చేసుకుంటే పైసా అయితే ఉంటాయి, పైసా అయితే కనిపిస్తాయి కానీ రెస్ట్ అయితే ఉండదు. హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఇక నా బండి అయితే ఒక సైడ్ అయితే ఇక టైర్ అయితే ఖరాబ్ అయింది. టైర్ అయితే ఇది మనకు ఒరిజినల్ వేసుకుంటే 250 పైనే ఉంటుంది. ఇక 250 రియల్ అయితే ఇక పోయినట్టేనాయి. ఇక ఫైనల్లీ 3 గంటల తర్వాత ఇక బండి అయితే రెడీ అయింది. కిందికి అయితే దించేసిండు. ఇక మనకు డ్యూటీ టైం అయితే అయిపోయింది. ఇంకా 27 నిమిషాలు అయితే టైం ఉంది. 27 నిమిషాల లోపల అక్కడ ఉండాలి లొకేషన్లో. ఉండకపోతే ఇంకా మన అయితే ఇక లేట్లో గిన్ అవుతుంది. ఇక చూద్దాం. ఇంకా రెడీ అయితే కాలేదు. కిందికి అయితే దించేసిండు బండి. ఇక ఫైనల్లీ అయితే ఇక పిలిచిండు. ఇక బిల్ అయితే కట్టేస్తున్నా. బిల్ కట్టేసి బండి రెడీ అయినట్టే. 3 గంటల 20 నిమిషాలు పట్టింది ఇక్కడ. ఫస్ట్ టైం ఇంత లేట్ అయింది. ఇక పైసలు అయితే కట్టిన. చలో 145 రియాల్ అయితే కట్టిన. టైం అయితే 11:20 నిమిషాలు అయింది. ఇక మనకైతే ఇక లాస్ట్ అయితే ఇక 3 నిమిషాల లోపు అయితే వచ్చేసినాం లొకేషన్లోకి. లేకుంటే లేట్లోకి పడుతుండే. ఇప్పుడు ఈరోజు అయితే మనకు రంజాన్ కిట్ దొరికింది. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. 2 కేకులు, ఒక జ్యూసు, నీళ్ళ డబ్బా, సల్లా, చాక్లెట్లు ఉన్నాయి, ఖజూరు కూడా ఉన్నాయి. నేనైతే 2 కేకులు టేస్ట్ చేస్తా, ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఈ ఆకలి అయితే దంచేస్తుంది. ఫస్ట్ కేకులు అయితే తింటా. ఒక 2 కేకులు తింటా. అవి అయితే తిన్నాను. ఇక కప్ కేక్ అయితే ఓపెన్ చేస్తా. ఇందులో అయితే మా చాక్లెట్ క్రీమ్ ఉంది. ఇదైతే టేస్ట్ బాగుంది. ఫస్ట్ అయితే ఇది తినేస్తా, ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది. ఇవి ఎప్పుడో చిన్నప్పుడు తినేవాడిని. ఇప్పుడైతే ఇక్కడ ఫుడ్ దొరకదు రంజాన్ టైంలో. అందుకోసం ఇంకా కేకులు, జ్యూసులు అవే ఉంటాయి ఎక్కువ శాతం. ఇక కేక్ అయితే తినేసిన. ఇక నీళ్ళు తాగేస్తా. నీళ్ళు తాగితే కొంచెం కలేజాకి చల్లబడుతుంది. గుండెకాయ చల్లగా అయితే పొద్దులటి నుంచి ఏం తాగలేదు నీళ్ళు. ఈ కేక్లలో అయితే నాకు ఈ చీజ్ కేక్ అనేది బాగా ఇష్టం. నేను ఎప్పుడైనా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్